నంద్యాల జిల్లాలోని ఆర్లగడ్డ, రుద్రవరం, సిరివెల్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో ప్రైవేట్ కంపెనీల ద్వారా ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పొగాకు పంట వేసిన రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా అలయన్స్ 1, జీపీఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లాలో రైతులతో క్వింటాకు 18,500 రూపాయలకు రైతులు పండించిన మొత్తం పొగాకును కొనుగోలు చేసే విధంగా ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు నాటామని రైతులు పేర్కొన్నారు. కంపెనీలు ఇప్పటి వరకు జిల్లాలో రైతులతో ఒక క్వింటా కూడా పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇప్పటి వరకు పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య. ఎక్కువ రోజులు ఇళ్లల్లో నిల్వ ఉంచుకోవడం వల్ల పొగాకు రంగు మారి దెబ్బతిని అమ్ముకోవడానికి పనికి రాకుండా పోతుందనే భయంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పొగాకు కంపెనీలు రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, జిల్లా నాయకులు సురేష్, పొగాకు రైతులు బుజ్జయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, సుబ్బ నరసయ్య, నారాయణ, థామస్, నారాయణ, మాభాష, శివనాగిరెడ్డి తదితర రైతు నాయకులు రైతులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో దాదాపు 15 మండలాల్లో వివిధ రకాల కంపెనీల పొగాకు నాటేందుకు అన్ని రకాల కంపెనీల వారు ముందుకొచ్చి రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. గత సంవత్సరం 15,000తో క్వింటాలు కొనుగోలు చేసినటువంటి కంపెనీలు పంటలు బాగానే ఉన్నాయని చెప్పి రైతులు అదనపు గుత్తను చెల్లించి వేలాది ఎకరాలు గుత్తలకు తీసుకొని ఈరోజు కౌలు రైతులు పొగాకు నాటేటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం పొగాకు ఒక రకంగా దిగుబడి వచ్చింది. మనం పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఎకరాకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వం మొత్తం కూడా ఇది కొనుగోలు చేస్తే మాకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడినటువంటి రైతులు ఈరోజు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొంతమేరకు రైతుల దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేసి మాకు గత సంవత్సరం కన్నా ఎక్కువ తీసుకున్నాం, ఇక మాకు గోడౌన్స్ కూడా ఖాళీ లేవు అనేటువంటి సాకు చూపించి ఇంత బాగా ఉన్నటువంటి పొగాకును చూడండి, బంగారు కలర్ లో ఉన్నటువంటి ఇలాంటి పొగాకును కూడా రైతులను వెనక్కు పంపించి 1కి 4-5 సార్లు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా రైతులకు పెట్టించేటువంటి పరిస్థితి. ఒకవైపున వర్షాలు, అకాల వర్షాలు వీటికి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వెంటనే కొనుగోలు చేయించాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. ఒకే పొలంలో పండిన పంట 2 బేలుగా తీసుకోకపోతే ఒక బేలుకేమో 12,000 రేట్ వేస్తారట, ఒక బేలుకేమో 8,000 రేట్ వేస్తారట. ఒకే పొలం, ఒకే రైతు. ఏమిటి అన్యాయం అంటే ప్రశ్నించే ధైర్యం రైతుకు లేదు కనుక ఈ రకమైన ప్రయత్నం ఆటలు సాగుతున్నాయి ఈ కంపెనీలవి. అందుకే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఒక్క పొగాకు రైతులే కాదు, మిర్చి రైతులు ఎంత అన్యాయంగా అన్నారు. నేను ఈరోజు ఒక 2-3 గ్రామాల రైతుతో మాట్లాడాను. ప్రతి ఊళ్ళో మిర్చి వేసిన ప్రతి రైతు 1,00,000 నుంచి 10 లక్షలు నష్టపోతున్నాడు. పొగాకు రైతు ఇంట్లో పొగాకు మళ్ళీ మండలి పెట్టుకొని ఎట్లా చేయాలని అమ్మలోతులకి దిగాలుతో ఉన్నాడు. ఒక్క రైతు 450 క్వింటాలు ఎంత పెట్టుబడి అవుతుంది, ఏం కావాలి, రైతు ఏం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అన్ని పొగాకు కంపెనీల చర్య తీసుకోవాలి. రైతు పండించిన ప్రతి కేజీ పొగాకును కూడా న్యాయమైన ధర 18,000 రూపాయలు ఇవ్వాలి. నాశనకం మీద తగ్గించుకోవాలి, పర్లేదు. కానీ మంచి పొగాకును తిరస్కరిస్తూ ఉన్నారు. 1-3 సార్లు తిప్పుతూ ఉన్నారు. ఆ రకంగా వేధిస్తున్నారు రైతులు ఈ కంపెనీలు. ఈ కంపెనీలపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి కంపెనీ అధికారులు నలిగిపోతున్నారు, కానీ ఏమాత్రం కొనుగోలు చేయలేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పొగాకంతా కూడా ఈరోజు కళ్ళాల్లో ఉంటే మధ్యాహ్నం అయితే ఎప్పుడు వర్షం వస్తుందో తడిచిపోతామని చెప్పేటువంటి భయం. ఇళ్లలో పెట్టుకున్నామంటే ఇళ్లలో నిల్వ ఉంచడానికి సరైనటువంటి వసతులు లేవు. తీసుకొచ్చి ఏదైనా గోడలో స్టాక్ పెట్టుకున్నామంటే సంబంధించిన గోడలు ఖాళీగా లేవు. తెచ్చుకున్నటువంటి అప్పుల వాళ్ళు
ఇళ్ల కాడికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. రోజువారీ ఆ తోరణాలు కుట్టినటువంటి కూలీలు వచ్చి మా కూలీలు ఇస్తారా సత్తారా అని చెప్పేసి ఇళ్ల దగ్గర వచ్చి కూలీలు కూర్చుంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఈ కంపెనీలు ఏవైతే రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో ఈ కంపెనీల పట్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని ఏదైతే ఈ జిల్లాలో రైతుల పట్ల అగ్రిమెంట్ చేసుకున్నాయో ఆ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి పిలిపించాలా, ఆ కంపెనీలతో ఈ మొత్తం పండించినటువంటి రైతుల పొగాకును